మన దేవుళ్ళందరిలో శివుడు చాలా అమాయకపు దేవుడండి. విష్ణుమూర్తి అంటే బాగా లౌక్యం బాగా మూర్తీభవించిన దేవుడు, మోస్ట్ డిప్లొమాటిక్ గాడ్. ఇంగ్లీషులో చెబితే కానీ అర్థమై చావదు కదా, అందుకే మోస్ట్ డిప్లొమాటిక్ గాడ్ ఎవరంటే విష్ణుమూర్తి. ఎవ్వరు ఎంత తపస్సు చేయని చచ్చినా వరం ఇయ్యడు. ఒకవేళ ఇస్తే అది వాడికి అర్థం కాదు, ఈయనకి అర్థం కాదు, అలా ఇస్తాడు. మన పరమేశ్వరుడు కాళహస్తీశ్వరుడు ఉన్నాడు, ఏమీ అక్కల్లా. బస్టాండ్లో బస్సు కోసం తిరుపతి వెళ్ళే బస్సు లేక గంట ఎదురు చూస్తే నా కోసం ఎదురు చూశాడు వెర్రిబాగులు వాడు, వీడు ఆర్టీసీ జనరల్ మేనేజర్ అయిపోతాడని వరం ఇచ్చేస్తాడు. అంత బోళాశంకరుడు, అంత బోళాశంకర్. నా దర్శనం కోసం వచ్చాడమ్మా కాళహస్తి, పాపం బస్సు దొరక్క నానాయాతన పడ్డాడు. ఆర్టీసీ వాళ్ళు ఇంత ఏడిపించుకు తిన్నారు వీడిని అని ఆర్టీసీ జనరల్ మేనేజర్ చేసేస్తాడు వాడిని. అంత దయ, అంత దయ. అందుకే భగవద్ అనుగ్రహాన్ని మనం ఎప్పుడు వేళాకోళంగా స్వీకరించకూడదు. భగవంతుడు మన అనుగ్రహిస్తున్నాడు కదా అని గర్వించకూడదు. శివుడికి విష్ణువుకి అనుగ్రహించే విషయంలో ఒక్క తేడా ఉందండి. పురాణాలు చెప్పిన విషయం భాగవతంలో శ్రీకృష్ణుడే స్వయంగా చెబుతాడు ఈ విషయాన్ని. శివుడికి నాకు తేడా ఏమిటంటే ఏం చెబుతాడు, శివుడు ముందు సంపదలు ఇస్తాడు, తర్వాత మొత్తం లాగేస్తాడు. విష్ణువు ముందు లాగేస్తాడు, తర్వాత ఇస్తాడు. తేడా మనం ఏమనుకుంటా, తర్వాత లాగడం సంగతి చూసుకుందాం, ముందు ఇచ్చేయమని అంటారు. మన తెలివితేటలు అలాగే ఉంటాయి. మనకి ముందు ఇచ్చేవాడు కావాలి, తర్వాత లాగేస్తా. లాగుతాడో లేదో ఆయన లాగే వరకు నేను ఉంటానేటి ఇక్కడ, ముందు ఇచ్చేయమని. ముందు పెట్టులో పడిపోవాలి, ముందు జేబులో పడిపోవాలి, తర్వాత చూసుకుందాం బ్లాక్ మనీ వైట్ మనీ తర్వాత విషయం, ముందు జేబులో పడిపోవాలి. అలాగే ఉంటాం. కానీ ఇద్దరు అంతే. ఆ మాట శ్రీకృష్ణుడు చెబుతాడు, హరిహి హరహ, హరతే ఇతి హరిహి, హరతే ఇతి హరహ. రెండుటికి సంస్కృతంలో వ్యుత్పత్తి ఒకటే, హరించువాడు అనే అర్థం. ఏమిటి హరిస్తాడు? అన్నీ హరిస్తాడు. మన సంపదలు హరిస్తాడు, మన బంధాలు హరిస్తాడు, మన దుఃఖాలు కూడా హరిస్తాడు. కారణం మన సంపదలే, మన బంధాలే మన దుఃఖానికి కారణం. మనం అది ఒప్పుకోలేమండి. సంపదలు ఉండని, బంధాలన్నీ అలా ఉండని, మునిమనవడు మునిమనవరాలు కూడా పుట్టి 16 తరాల వరకు నేను ఇలాగే ఉండాలి, కానీ ఎవడు ముక్కు చెదరానికి వీల్లేదు, రంప రావడానికి వీల్లేదు, కరోనా రావడానికి వీల్లేదు. అన్ని తరాలు ఉంటే రోగాలు రాకపోతే ఏమొస్తాయి ఇక్కడ? మన కోరికలన్నీ విచిత్రంగా ఉంటాయి. నేను ఉండాలి, మా ఆవిడ ఉండాలి, మా పిల్లలు ఉండాలి, మా కుటుంబం మా కులం వాళ్ళందరూ ఉండాలి, మా 700 తరాల వాళ్ళు అందరూ ఉండాలి, ఎవరికి ఏ దుఃఖం రాకూడదు. ఇంతమంది ఉన్నాక దుఃఖం కాకపోతే సుఖం ఎలా వస్తుందండి? ఏకాంతంగా ఉంటేనే మనిషి సుఖంగా ఉండలేడు కదా, 1,00,000 మందిలో ఉంటే సుఖంగా ఉంటాడా? మీరు ఎప్పుడైనా కాళహస్తిలోనూ జనం తక్కువగా ఉన్నప్పుడు 10 మంది తప్పితే ఎవరు గుళ్ళోకి వెళ్ళని రోజుల్లో మీరు వెళ్ళండి, హాయిగా దేవుణ్ణి చూడొచ్చు. కానీ మన దౌర్భాగ్యం ఏమిటంటే మనకి అది నచ్చదు. శివరాత్రి వెళ్ళాలి, 1,00,000 మంది ఉంటారు, అబ్బే 1,00,000 మంది ఉంటేనే మనకి శిక్ష. అంటే మనం వెళ్ళేది దేవుడి కోసం కాదు, జనం కోసం. మన జనం చూడాలి, ఈ జనం మన చూడాలి, ఈ భాగవతం సరిపోయింది, శివుడు అక్కర్లేదు మనకి. నిజంగా దేవుణ్ణి చూడాలి అంటే ఉత్సవాలు కాని రోజుల్లో సాధారణమైన దినాల్లో వెళ్ళాలి. హాయిగా దేవుణ్ణి చూడొచ్చు, మాట్లాడచ్చు, కావాలంటే పద్యం కావాలంటే పాడుకోవచ్చు. ఎవరొద్దు అంటారు? పూజారి గారు కూడా ఖాళీగా ఉంటారు. ఇవాళ ఎప్పుడూ రాలేదు, నువ్వు వచ్చావు, పాడితే పాడబాయి బాబు అంటారు. అది ఆనందం. మనకు అలా కాదండి. జనం ఎవరో చూడడం, ఎమ్మెల్యే చూడడం, ఎంపీలు చూడడం, మంత్రులు చూడడం, మన పాట మెచ్చుకోవడం, ఇది మనకు కావాలి. ఇక్కడ శివుడు మెచ్చుకోకల్లా. కానీ పైకి మాత్రం ఏం చెబుతామంటే శివుడు అనుగ్రహిస్తే చాలు. ఒట్టి నాటకం, ఒట్టి నాటకం. నాయకుడు అనుగ్రహిస్తే చాలు, నారాయణుడు అనుగ్రహించక్కర్లేదు మనకి. ఎందుకంటే ఆ నాయకుడు కూడా నారాయణుడు అనుగ్రహం కోసమే ఏడుస్తున్నాడు ఇక్కడ. మన దృష్టి మారనంత వరకు ఎన్ని గ్రంథాలు చదివినా ఉపయోగం లేదు, ఎన్ని శివరాత్రులు జరుపుకున్నా ఉపయోగం లేదు. అందుకే పరమశివుణ్ణి అర్ధనారీశ్వరుడిగా మీరు దర్శించండి. ఆయన గొప్పవాడు అంటున్నారు కదా. ఒక కవిగా, అవధానిగా నాకు అర్థం కానిది ఏమిటంటే, మామూలు దంపతులకు ఉండే సౌఖ్యం కూడా మీకు లేదయ్యా బాబు. ఏం పొందుతున్నారు? ఒక కంటి విన్యాసం ఒక కన్నెరుంగదే సరసమెట్లుండునో సాంబమూర్తి. అసలు మన కళ్ళలో ఒక విచిత్ర స్థితి ఏమిటంటే, మన కళ్ళతో అందరినీ చూడగలం. ఒక కన్ను మూసి రెండో కన్నుతో కూడా అందరినీ చూడగలం. కుడి కన్ను మూసినా ఎడం కన్ను మూసినా ఇదే కళ్ళతో అందరినీ చూడగలం. కానీ ఒక కంటితో రెండో కంటిని చూడగలమా? మనకు అవకాశం ఉందా? లేదే. అద్దం ఎదురుగా ఉంటే చూసుకోవాలంతే, వేరే ఉపయోగం లేదు. ఆ అద్దానికి కూడా మసి పట్టకపోతే, మరకలు లేకపోతే, అది పగిలిపోకుండా ఉంటే సరిగ్గా కనిపిస్తుంది. లేకపోతే అక్కడ కనపడదు, అక్కడ కూడా ఏదో తేడా కనపడుతుంది. మనకి ఒక కంటితో రెండో కంటిని చూడలేం కదండి. ఎడమ కంటిలో ఏముందో కుడి కంటికి తెలియదు, కుడి కంటిలో ఏముందో ఎడమ కంటికి తెలియదు, చూసే అవకాశం లేదు. మరి
అందరూ పెద్దవాళ్ళే ఉన్నారు తెలుసున. దాంపత్యంలో శృంగారానికి మొదటి చిహ్నం ఏమిటంటే కనుసేగ. ఇంకా అంతకంటే వివరించక్కర్లేదు. ఇంకా అమ్మవారు కనుసేగ చేస్తే నీకు తెలియదు, ఎందుకంటే ఆవిడ కన్ను ఎడంకన్నుతో చేస్తుంది, నువ్వు కుడి కన్నుతో దాన్ని చూడలేవు. పోనీ నువ్వే ఏదన్నా సరదా పుట్టి కనుసేగ చేసావో ఆవిడికి తెలియదు. ఒక కంటి విన్యాసం ఒక కన్నెరుంగదే సరసమెట్లుండునో సాంబమూర్తి. పైగా వీళ్ళ అర్ధనారీశ్వరుడు కావడంలో వీళ్ళ శరీరాల్లో ఉండేటువంటి జీవులు, దేవతలు, వస్తువులు కూడా ఇబ్బందులు వచ్చాయి. చంద్రుడు ఉంటాడు ముఖ్యంగా, ఆయన శివుడు శిరస్సు మీద ఉంటాడు, లలితాదేవి శిరస్సు మీద ఉంటాడు. లలితాదేవి కూడా రకరకాల రూపాలు ధరించింది. దసరాలో 10 రూపాలు ధరించింది ఆవిడ. అందరూ పార్వతీదేవి రూపాల మీద చంద్రుడు ఉండడు. లలితాదేవి శిరస్సు మీద ఉంటాడు, జ్ఞానప్రసూనాంబిక శిరస్సు మీద కూడా ఉంటాడు, సరస్వతీదేవి శిరస్సు మీద ఉంటాడు చంద్రుడు, పాండురంగస్వామి శిరస్సు మీద ఉంటాడు. చంద్రుడు ఎందుకు ఉంటాడు అంటే అది చంద్రకళ, బ్రహ్మరంధ్రం నుంచి వచ్చేటువంటి అమృత ధారని ధారకి ప్రతీకగా చంద్రకళని చెబుతారు. అందుకని లలితాదేవి శిరస్సు మీద ఉంటాడు. ఎందుకుంటాడు? మను విద్య, చంద్ర విద్య, చంద్రమండల మధ్యగా చారు రూప చారుహాస చారు చంద్ర కళాధర అనే వరుసగా చంద్రకళకి సంబంధించిన నామాలన్నీ వస్తాయి. అందుకని లలితాదేవి శిరస్సు మీద ఉంటాడు. ఇక్కడ అమ్మవారి యొక్క శిరస్సు ఈ శివుని భార్య ఎప్పుడూ లలితాదేవి కాదు, సదాశివుడైతేనే లలితాదేవి. కాళహస్తీశ్వరుడైతే జ్ఞానప్రసూనాంబిక, శ్రీశైలం మల్లికార్జున స్వామి అయితే ఆవిడ భ్రమరాంబిక, కాశీలో విశ్వనాథుడైతే అక్కడ విశాలాక్షి, ఇలా అన్నపూర్ణాదేవి, ఇలా రకరకాల పేర్లు ఉంటాయి. అందుకని ఎక్కడికక్కడ పేరు మారిపోతుంది. అందుకని ఈ చంద్రుడు కూడా ఏమిటంటే నేను శివుడు శిరస్సు మీద ఎలాగో ఉంటాను, ఇంతకీ ఈయన అర్ధనారీశ్వరుడు అయ్యాడు, ఇటు ఉండాలా అటు ఉండాలా. ఎందుకంటే శివుడు శిరస్సు మీద ఉంటే నేను సగం కదా, నా నెత్తి మీద ఉండవా అని అమ్మవారు కోపకిస్తుందేమో. అలాగని అమ్మవారి శిరస్సు శిరోభాగం మీదకి మారితే ఏమయ్యా నువ్వు ఉండేది ఎక్కడ, నువ్వు కూడా పార్టీ మార్చేసేవా అని శివుడు అంటాడేమో. అందుకని అమ్మ నెత్తెక్కుటో అయ్య నెత్తెక్కుటో తెలియకెగురుచుండు చలి వెలుంగు. పైగా అర్ధనారీశ్వరుడు కావడంలో ఇంకో విశేషం ఏమిటంటే శివుడు మెడలో పాము ఉంటుంది. ఈ పాము కూడా సగం కావలసిందే, అంతా సగమేగా. ఆస్తి సగం పంచిస్తాను అన్నాక చింత చెట్టు కూడా సగం పంచివ్వాల్సిందే. మరి పాముని సగం చేస్తే ఏమైందండి, ఇటుపక్క పాము ఉంటుంది. పార్వతీదేవి వైపున ఏం కావాలి, హారాలు కావాలి కదా, హారం కావలసిందే ఖచ్చితంగా. రత్నగ్రైమేయ చింతాకలోల ముక్త ఫలాన్విత అని హారంగా మారాలి. హారంగా మారింది. హారంలో మణులు ఉంటాయి. హారంలో మణులు ఉండేవి ప్రధానంగా పూర్వకాలం నాగమణులే ధరించేవారు ప్రత్యేకంగా. ఇప్పటికీ చాలామంది స్త్రీలకు నాగమణి అనే పేరు ఉంటుంది ప్రత్యేకంగా. ఆ నాగుపాము అంటే అర్థం ఏమిటంటే మామూలు పాములకి ఒక శిరస్సు ఉంటుంది. నాగుపాములు మనం ఏదో వాడేస్తున్నాం కానీ నాగుపాము అంటే 2, 3, 4 శిరస్సులు ఉండాలి. అటువంటి దాన్నే నాగం అంటారు. ఒక శిరస్సు ఉండే పాము అంటారు. మనకి కలియుగంలో అన్ని పాములే ఉంటాయి, ఎందుకంటే వాటికి 2, 3 శిరస్సులు, 2 తలకాయలు, 3 తలకాయలు, 4 తలకాయలు ఉన్న పాములు మనుషుల్లోనే చాలామంది ఉన్నారు. అందుకని వేరే పాములకి శిరస్సులు పెట్టలా భగవంతుడు. పైగా పాముకి 2 నాలుకలు ఉంటాయంటాడు. మనుషులందరికీ 2 ఏం కర్మ 20 నాలుకలు ఉంటాయి. ఏ పూట ఏం మాట్లాడతాడో తెలియదు. ఒక నాలుక ఉన్నవాడు కనపడ్డో, శివుడు ఒక్కడికే ఒక నాలుక, మనందరికీ 2, 3, 4, 6 సందర్భాన్ని బట్టే. అంచేత 2 నాలుకలు ఉండడం పాము లక్షణం కాబట్టి, ఎక్కువ తలకాయలు ఉండడం పాము లక్షణం కాబట్టి మనుషుల్లోనే పాములు ఎక్కువ ఉన్నారు, అనుమానించాల్సిన పని లేదు ఇంకా. అందుకని పాము సగమైనప్పుడు ఇటువైపు హారం అవుతుంది కదా, హారంలో నాగమణులు పెడతారు కదా. అందుకని ఏం చేశారట, ఎలాగో అర్ధనారీశ్వరుడు కదా, నాగమణి కోసం వెతుక్కునే పని ఏముందని ఈ శివుడు మెడలో ఉండేటువంటి నాగుపాము మీద నెత్తి మీద ఉండే మణులు అందులో పెట్టారట. పెట్టేసరికి ఏమనిపిస్తుంది ఈయనకి, తన మణులను కాజేసే తరుణి హారములంచు అహిరాజు బొస కొట్టున కరకమ్ము. నేను నాగుని, నా పైన మణి ఉంటుంది, ఈ పక్కన అమ్మవారు ఏదో మారిపోవడం వల్ల ఈ హారంలోకి నా మణులు పెట్టేశారు, నా ఆస్తి వీళ్ళు పట్టుకుపోయారు, నాకున్నదే ఆ మణి ఒకటి, ఏదైనా చేసుకుందామంటే డబ్బు కావాలంటే మణే కదా అమ్ముకోవాలి, అది కాస్త ఈవిడికి పెట్టేశారు, నా ఆవిడ బొస కొడుతుంది నాగుపో. ఈయన గారు అర్ధనారీశ్వరుడు కాకపోతే నేను సుఖంగా ఉండేదాన్ని కదా, నాకొచ్చి పడింది ఏమిటి. ఇంకో మాట ఉందండి ఇందులో. అర్ధనారీశ్వర రూపం ధరిస్తే మొట్టమొదటి వచ్చే సమస్య ఏమిటంటే బట్ట కట్టడం ఎలాగా. ఎందుకంటే ఈయన గారు ఏనుగు తోలు కట్టుకుంటాడు, ఆవిడేమో పట్టు చీర కట్టుకుంటుంది. సగం పట్టు చీర, సగం ఏనుగు తోలు అయితే దీనికి బెల్ట్ ఏం పెట్టాలి, ఎలా నిలబెట్టాలి, ముడి ఎలా వెయ్యాలి, ఈ సమస్య మనకి కాదు. కాళిదాసు కూడా చెబుతాడు దీని కుమార సంభవంలో. పార్వతి తపస్సు అన్నచోట చెబుతాడు, కపట బ్రహ్మచారి రూపంలో పరమశివుడు వచ్చి పార్వతీదేవి శివుణ్ణి పెళ్లి చేసుకుందామని తపస్సు చేస్తుంటే ఆయన అడుగుతాడు వేరే వేషంలో వచ్చి, ఎందుకు ఈ తపస్సు అంతా అని అడిగితే, నేను శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి తపస్సు చేస్తున్నానని అమ్మవారు చెలికెత్త చేత చెప్పిస్తే
ఆయన వెంటనే ఆక్షేపిస్తాడు. నిజంగా పెళ్ళి అంటే ఎలా ఉండాలో, పెళ్ళికి ముందు ఏమి ఆలోచించాలో, విచారించాలో ఈ వాక్యం తెలియజేస్తుంది మనకి. ఈవేళ పెళ్ళి అనగానే ఊరికే నెట్లో పరిచయం అవుతున్నారు, లేకపోతే మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఎవరో పరిచయం చేస్తారు, తర్వాత విడాకుల బ్యూరో కూడా వాళ్ళే అవుతారు. ముందు మ్యారేజ్ బ్యూరో, తర్వాత విడాకుల బ్యూరో. నెట్లో పరిచయం కాగానే వాకిట్లోకి రావగానే నెట్టేయడమే లెక్కింది లెక్క. 3 నెలలకే విడాకులు లెక్క. ఎందుకు అవుతున్నాయి? ఏమీ ఆలోచించకుండా వివాహాలు చేసుకుంటున్నాం మనం, దొరికితే చాలు అన్నట్టుగా. కొరతను బట్టి వరుల కొరత ఉన్న కాలంలో మగాడు దొరికితే చాలు అన్నట్టుగా పెళ్లి చేసేసుకున్నారు. ఈ మధ్య వధువుల కొరత ఏర్పడింది కాబట్టి వాళ్ళు పెట్టిన అన్ని షరతులు ఒప్పేసుకుంటున్నారు. తర్వాత కాపురం ఏమవుతుంది అనే ఆలోచన కూడా చేయట్లా. ఇక్కడే మనం గ్రహించవలసింది ఏంటంటే, పార్వతీదేవి తపస్సు చేస్తున్నా సరే శివుడు వచ్చి వెంటనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనలేదండి. ఆయన పరీక్ష చేశాడు. అమ్మవారంతటి వ్యక్తిని పరమశివుడు పరీక్ష చేశాడు. మనం పరీక్ష చేయొద్దా? అమ్మాయి ప్రవర్తన ఏమిటి, అబ్బాయి ప్రవర్తన ఏమిటి, ఆరోగ్యాలు ఏమిటి, అనారోగ్యాలు ఏమిటి, అసలు వంశం ఏమిటి, గోత్రం ఏమిటి, పరంపర ఏమిటి, ఏం చూసుకోద్దా? చూడడం తప్పు అంటే ఏమిటి చూడడం తప్పు? చూడాల్సిందేనండి. లేకపోతే సంబంధాలు ఎందుకు నిలబట్టలేదు అంటే, ఏవి చూడాలో అవి చూడడం లేదు, ఏవి అనవసరం లేదో అవి చూస్తున్నారు. ఎంతసేపు ప్యాకేజీలు చూస్తున్నారు. కంపెనీ ఏమంటండి? TCS. ప్యాకేజీ ఎంత అండి? 40 lakhs. ఇచ్చేయి అంతే. ఇంకా ఈ ప్యాకేజీలో ఎంత లీకేజీ ఉందో తెలియదు, తర్వాత పెళ్ళైన తర్వాత తెలుస్తుంది. అయ్యో ఎలాగా అనుకోవడం. అక్కడ చూడాల్సింది కంపెనీలు ప్యాకేజీలు కదండి, మనిషి స్వభావం. అందుకే పరమశివుడు కపట బ్రహ్మచారి వేషంలో వచ్చి ఒక మాట అంటాడు అమ్మవారితో, ఏం చూసి పెళ్లి చేసుకుంటున్నావమ్మా, అర్థం ఉందా లేదా? కదాచిదేతే యది యోగమర్హతక త్వమేవ తావత్ పరిచింతయ స్వయం, త్వమేవ తావత్ పరిచింతయ స్వయం, కదాచిదేతే యది యోగమర్హతక వధూదుకూలం కలహంసలక్షణం, వధూదుకూలం కలహంసలక్షణం, గజాజినం శోణిత బిందువర్షిచ, వధూదుకూలం కలహంసలక్షణం, గజాజినం శోణిత బిందువర్షిచ అని కాళిదాసు పరమ చమత్కారంగా శ్లోకం రాస్తాడు. నేను చెప్పక్కర్లేదమ్మా, నువ్వే ఆలోచించుకో, శివుణ్ణి పెళ్లి చేసుకుంటానంటున్నావు కదా. పెళ్లిలో కొన్ని ముఖ్యమైన తతంగాలు ముగిశాక కొంగుముడి వేస్తారు కదండి, బ్రహ్మముడి అంటారు. కొంగుముడి వేసుకొని కొత్త దంపతులు కొడుకు పుట్టాలని కోరుకున్నారని శిలలపై శిల్పాలు చెక్కినారు, మనవాళ్ళు సృష్టికి అందాలు దిద్దినారు అని పాట ఉంది కదా. పాట చలనచిత్ర గేయం, అద్భుతమైన పాట. అందుకని ఇప్పుడు కొత్త దంపతులు ఏం కోరుకుంటారో, దేవాలయం చుట్టూ ప్రదక్షిణం చేసి కుమారుడో కుమార్తెతో ఉత్తమ సంతానం కలగాలి అని కోరుకుంటారు. అంతకంటే ఉందండి అని అనుకుంటారు కదా. అటువంటిప్పుడు ఎలా కోరుకుంటారు? ప్రదక్షిణం ఎలా చేయాలి? కొంగుముడి వేసుకుని చెయ్యాలి. దంపతులు కొంగుముడి వేసుకుని చెయ్యాలి. ఎవరి మటుకు వాళ్ళు విడిగా చేయకూడదు. భర్త కాస్త మగవాడు కాబట్టి ఎంతైనా కాస్త వేగంగా అడుగులు వేస్తాడు, స్త్రీ నెమ్మదిగా నడుస్తుంది. అందుకే స్త్రీని గజగమన అంటారు ప్రత్యేకంగా. గజగమనం అంటే ఏనుగులాగా నడుస్తుందని గమనించులుగాక, ఏనుగులా ఉంటుందని కాదు. ఏనుగులా ఉండదు, ఏనుగులా నడుస్తుంది. ఏనుగు నెమ్మదిగా నడుస్తుంది, స్త్రీ కూడా నెమ్మదిగా నడుస్తుంది. సన్నగా ఉన్నా నెమ్మదిగానే నడుస్తారు, లావుగా ఉండడం సమస్య కాదు. సన్నగా ఉన్నా నెమ్మదిగా నడుస్తారు. భగవంతుడు స్త్రీని లావణ్యానికి ప్రత్యేకగా సృష్టించాడు, పురుషుణ్ణి గాంభీర్యానికి ప్రత్యేకగా సృష్టించాడు. భగవత్ సృష్టి, మనం ఎవరం కాదనడానికి. కాస్త పురుషుడు వేగంగా అడుగులు వేస్తూ ఉంటాడు. అందుకే భర్త అన్నవాడు ముందు వెడుతూ ఉంటే కాస్త మధ్యలో వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉండాలి. ఇవిడ వస్తుందా లేదా, ఇబ్బంది పడుతోందా, లేదా నా మెట్టు ఏదైనా వస్తే ఎక్కలేకపోతుందా, నా మెట్టు ఎక్కే చోట ఒక్కసారి కుడి చేయి ఇలా అందించామనుకోండి పరమానంద పడిపోతారు. ఇంకేమీ అక్కర్లేదు. ఇంకా 16 రోజుల పాటు పచ్చడిగా వేసి భోజనం పెట్టేస్తారు మనకి. నాకు అది ఇష్టం కాబట్టి చెబుతున్నాను. అంతే ప్రేమ. చిన్న ప్రేమకి స్త్రీ పరవశించిపోతుందండి. కొంచెం ప్రేమ ఇలా చూపిస్తూ చాలు. కోట్లు ఇవ్వడం, ఆభరణాలు చేయించడం, చీరలు, ఇవన్నీ పాత మాటలండి. అవన్నీ ఆడవాళ్ళు ఎప్పుడో వదిలేశారు. అవన్నీ చీరలకి నగలకి పడిపోయేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ప్రేమ ప్రేమ కొంచెం కాస్త నన్ను పట్టించుకుంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. తన దాన్ని తను బతికేస్తే ఎలాగా, నేను కాస్త వెనకాల ఉన్నానా లేదా, నాకు ఆరోగ్యం ఎలా ఉంది, నేను పడుకుంటే కాస్త నిద్ర పట్టిందా లేదా, లేదా పొద్దున్న లేవగానే నిద్ర పట్టిందా అని అడగడం, ఇది ఈ స్త్రీ చాలా తీవ్రంగా భావిస్తుందండి ఈ విషయాన్ని. మగాడు ఏమనుకుంటాడు, పాటదే పాటకపోతే ఏమవుద్ది అని వెళ్ళిపోతాడు. అది వాడు ఇదే మంటెత్తిపోతుంది. కాస్త పొద్దున్న లేవగానే ఆ మాత్రం పలకరిస్తే, లేదు వాళ్ళు పలకరిస్తే పలికితే సంతోషమే కదా, చాలు, నన్ను పట్టించుకుంటున్నారన్న విషయం ఉంటే చాలు.
అందుకని అది ముడి వేసినప్పుడు ఖచ్చితంగా ఈయన చెబుతున్నాడు అక్కడ, అసలు నేను గురించి ఆలోచించుకోవమ్మా, నీకే తెలుస్తుంది, ముడి వేస్తారు కదా, ఆయనదేమో ఏనుగు చర్మం, నీదేమో బాగా సిలుకు చీర, పట్టు చీరలు, పూర్వం సిలుకు చీరలు ఎలా నేసేవారు పూర్వం చెప్పారుగా, బ్రిటిష్ వాళ్ళ కాలంలో అగ్గిపెట్టెలో 6 గజాల చీర పెట్టారట. అంటే ఎంత మెత్తగా నేసారండి ఆ మహానుభావుడు. ఆ నేత పనివారు ఎంత గొప్పవారండి. అగ్గిపెట్టెలో 6 గజాల చీర పెట్టారట. అంటే ఎంత మెత్తగా ఉంది, అంత మెత్తడి చీరను పట్టుకెళ్ళి మొత్తం సాగదు, ఎండకి ఎండదు, వానకి తడవదు, గాలికి ఆరదు అయిన ఏనుగు చర్మానికి పట్టుకెళ్ళి ముడేస్తావా? ఎలా ముడేస్తావు? అందుకని శివుడు చెబుతున్నాడంటే, కపట బ్రహ్మచార రూపంలో శివుడు ఎందుకు చెప్పాడు ఈ విషయాన్ని, నీకు ఏ సౌఖ్యం ఉండదు గుర్తు చేసుకో. ఆయనేమో ఏనుగుతోలు కట్టుకుంటాడు, నువ్వేమో పట్టు చీర కట్టుకుంటావు. ఆయనేమో శ్మశానంలో ఉంటాడు, నువ్వు మహారాజ మందిరాల్లో ఉంటావు. నువ్వేమో ఏనుగు మీద ఊరేగుతావు, హిమవత్ పర్వత రాజకుమార్తెవు కాబట్టి. ఆయనేమో ఒక మొసలి ఎద్దును వేసుకుని వస్తాడు ఊరేగడానికి. ఎందుకు వచ్చిన గొడవ? ఆయన బూడిద పూసుకుంటాడు, నువ్వేమో పాండ్స్ పౌడర్ పూసుకుంటావు. కుదిరే పనేనా ఇది? ఫేర్ అండ్ లవ్లీకి బూడిదకి ఎక్కడైనా కుదురుతుందా? ఎందుకు వచ్చిన గొడవ? ఈ పరీక్ష ఎందుకు పెట్టాడు శివుడు అంటే మనకి పాఠం నేర్పడానికి. అమ్మాయిన అబ్బాయి, అబ్బాయిన అమ్మాయి పరీక్షించాల్సిన విధానం ఇది. అంతేగాని ఎక్కడ చదివావు, క్యాంపస్ ఇంటర్వ్యూయేనా, ప్యాకేజ్ ఎంత, ఇది కాదండి లెక్క. ఇప్పుడు పచ్చి మోసం చేసేవాడికి కూడా ప్యాకేజీ బ్రహ్మాండంగా ఉంటుంది. డబ్బొక్కటే ప్రధానంగా ఈవేళ చదువు నడుస్తోంది, డబ్బొక్కటే ప్రధానంగా ఉద్యోగం నడుస్తోంది, డబ్బొక్కటే ప్రధానంగా వివాహం నడుస్తోంది. అందుకే ప్రపంచం డబ్బుమయమైపోయిందండి. ఆ డబ్బు కంటే ప్రధానమైనవి చాలా ఉన్నాయి. వాటిని ఎందుకు మనం విచారణ చేయడం లేదు? వాళ్ళకి ఎంత ఉంది, మనకేమిస్తారు, ఇదే గొడవ. ఒకవేళ వాళ్ళకు ఉన్నా కూడా మనకివ్వకపోతే, మనకివ్వనప్పుడు ఎంత ఉంటే వాళ్ళు అనుభవిస్తారు కదమ్మా, నీకు ఇవ్వకపోతే ఏమైంది? వాళ్ళకు ఉండాలి బాగా. ఎందుకు ఉండాలి? మనకి ఇవ్వడానికి ఉండాలి. అంటే స్వార్థమేగా. మనకి వాళ్ళేమి ఇచ్చారు, మనం వాళ్ళకేమి ఇచ్చాం, ఇదేనా ఆత్మీయత? అంటే ఇదేనా? ప్రేమగా ఒక పలకరింపు చాలు కదండి, కోట్ల విలువ చేస్తుంది. వృద్ధాప్యం వచ్చింది, 80 ఏళ్ళు వచ్చాయి, మంచంలోంచి లేవలేని పరిస్థితులు ఉన్నాం, అనుకోని జబ్బులు వస్తున్నాయి కదా, ఇప్పుడు రకరకాల జబ్బులు వస్తుంటే ఎవరి దగ్గరికి వచ్చి పలకరించారో వారు కొడుకు కోళ్ళు అంటే, నిజమైన కొడుకు కోళ్ళు కూడా రాకపోవచ్చు. ఎవరో వస్తారు మిత్రులు, పక్కింటి వాళ్ళు, పైవాటా వాళ్ళు, తెలిసిన వాళ్ళు వస్తారు. ఏమంటే బాగున్నారా పిన్ని గారంటే, నా ప్రాణం లేచి వచ్చిందమ్మా నీ పలకరింపు వినగానే. ఈవిడ కోటీశ్వరురాలు కావచ్చు, ఆవిడ భర్త కోటీశ్వరుడు కావచ్చు, ఆ కోట్లు వాళ్ళకి ఆనందం ఇవ్వాలి. ఎందుకంటే అనారోగ్యం, మంచంలో పడి ఉన్నారు, ఎవరు పలకరిస్తారా అని చూస్తున్నారు. అటువంటిప్పుడు ఎవరో తెలిసిన వాళ్ళు వచ్చారు, పలకరించారు. పరమానందంగా లేదండి? మనకు అర్థమే పోవట్లేదు డబ్బు కంటే విలువైనవి చాలా ఉన్నాయని. ఆ పరీక్ష చేయడం కోసమే పరమశివుడు బ్రహ్మచారిగా పార్వతీదేవి దగ్గరకు వచ్చి ఈ పరీక్ష పెట్టాడు. ఆయనకి నీకు ఎక్కడ కుదరదమ్మా, ఏ సంసారము పట్టు చీర కొసతో ఏనుంగుతో గల్పె